ఎప్పుడు మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు సాంబార్లో వేసుకోవడమే చేస్తుంటారు. ఒక్కసారి ఇలా మునక్కాయ తొక్కుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆనియన్, టమాటో, మునక్కాయలని కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టమాటోలను వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మునక్కాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. అదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర, చిన్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేరిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న మునక్కాయలను కూడా వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మునక్కాయ టమాటో తొక్కు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.